తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అయితలేదు అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ దోస్త్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటాం. మనకి ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మనమైతే వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా. సో, అప్డేట్ వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఇస్తారు బ్రో. ఇప్పుడేందంటే ఫేజ్ 1కి, ఫేజ్ 2కి, ఫేజ్ 3కి ఇచ్చినంత టైం అనేది ఇప్పుడు ఉండదన్నట్టు. చాలా అంటే చాలా తక్కువ టైం ఇస్తారు. లెస్ టైం అనేది ఉంటదన్నట్టు. మీకు ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా తక్కువ టైం ఉంటది. కాబట్టి మనం ఆ తక్కువ టైం లోపలనే మన అప్లికేషన్‌ని అండ్ ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఫీ పేమెంట్‌ని కావచ్చు, ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. కాబట్టి ఏందంటే మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. చాలామంది ఏందంటే వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు. అండ్ కొంతమంది ఏందంటే అన్న మీరు వీడియో పెట్టిర్రు బట్ నేను చూసుకోలేదు. నేను అప్డేట్ మిస్ అయిపోయినా అని చెప్పి అంటున్నారన్నట్టు. తర్వాత బాధపడితే ఏం రాదు. సో, ఇప్పుడే ఏది చేసినా కూడా ఇప్పుడే ఓకేనా. అప్డేట్స్ అనేది రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. మీరు చెక్ చేసుకుంటారు మోస్ట్‌లీ. బట్ మీరు మర్చిపోయినా కూడా నేను గుర్తు చేస్తా ఉంటా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇప్పుడు నీకు ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు, ఫేజ్ 3లో సీట్ రాలేదు అనంటే మేబీ నువ్వు అప్లికేషన్ చేసుకోకపోయి ఉండాలి. నీకు సీట్ రాలేదంటే. లేదు అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టకపోయి ఉండాలి. లేదంటే నీకు మార్కులు తక్కువొచ్చి ఉండాలి. సో, దిస్ మైట్ మే బి ద రీజన్స్. ఓకేనా. నువ్వు అప్లికేషన్ చేసుకోలేదు కాబట్టి నీకు సీట్ రాలే ఒకటి. అప్లికేషన్ చేసుకున్నావు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లు పెట్టలే. అందుకే నీకు సీట్ రాలే 2. సరే వెబ్ ఆప్షన్ కూడా ప్రాపర్‌గా పెట్టినావు కానీ నీ మార్కులు తక్కువున్నాయి. అందుకే సీట్ రాలే. ఇది 3. సో, దీస్ ఆర్ ద 3 రీజన్స్ ఫర్ నాట్ గెట్టింగ్ సీట్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆఫ్ దోస్త్. ఓకేనా. సో, రీజన్ ఏమైనా గూడా మనకిప్పుడు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రాలే. మాకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంది అనంటే వి విల్ హావ్ అనదర్ ఫేజ్. దాన్నేమంటాం గదా అంటే స్పెషల్ ఫేజ్ అంటాం. ఓకేనా. తెలంగాణ దోస్తుకు సంబంధించి ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్లు రానోళ్ళకి ఇంకొక ఫేజ్ బెడతారు. ఓకేనా. కొత్త అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తారన్నట్టు. ఓకేనా. ఇందులోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఫిల్ అయినాయి అనే దాన్ని బట్టి ఇంకొక ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. మనం అనుకున్నట్టుగా అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే చాలా నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ కాలే దోస్త్ లోపల. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయిన తర్వాత స్పెషల్ ఫేజ్ పెట్టినా గూడా కొన్ని సీట్లయితే ఫిల్ కాలే అన్నట్టు. సో, మనకి 2026 లోపల గూడా గదే ఉంటది సిట్యుయేషను. ఏందంటే కొంచెం దోస్తుకి చాలా మంది తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సో, అడ్మిషన్స్ ఎక్కువ ఫిల్ చేయాలని చెప్పి మనోళ్ళు మస్తు టార్గెట్ పెట్టుకున్నారన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ రానోళ్ళకి ఇంకొక ఫేజ్ డెఫినిట్‌గా ఉంటది. 90% ఛాన్సెస్ ఉంటాయి బ్రో. 100% అని చెప్పా. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్స్ ఎప్పుడు ఎట్లుండేదో తెలవది. 90% ఆఫ్ ద ఛాన్స్ ఉంటది. ఇంకొక ఫేజ్ ఉండడానికి. దాన్ని మనం స్పెషల్ ఫేజ్ అంటాం. ఓకేనా. స్పెషల్ ఫేజ్ అంటాం. మీరు ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో అప్లికేషన్ పెట్టుకొని మీకు సీట్ రాకపోతే మీరు ఈ స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఎట్లాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, ఇది. మరి ఈ ఫేజ్ అనేది ఎప్పుడుంటది అనే విషయానికొస్తే మనకిప్పుడు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి 4థ్ జులై దాకా టైమ్ ఇచ్చిర్రు వాళ్ళు. 4థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఈ 4థ్ జులై 2026 తర్వాత ఓకేనా. మనకు అప్డేట్ అయితే వస్తదన్నట్టు. సో, ఈ అప్డేట్ రాగానే మీకు తెలవాలంటే మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ 4థ్ జులై తర్వాత ప్రతి కాలేజ్ నుండి ఎన్ని సీట్లు వేకేట్ ఉన్నాయి? అసలు ఏంది కథ? మనకు ఏంటిది ఇంకొక ఫేజ్ పెట్టాలా వద్దా? ఇయన్నీ గూడా ఏందంటే మళ్ళీ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారన్నట్టు. ఓకేనా. ప్రతీదీ అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. అనాలిసిస్ చేసుకొని ఎన్ని సీట్లున్నాయి? ఇంకో ఫేజ్ పెట్టాలా వద్దా? సీట్లు రానోళ్ళు ఎంతమందున్నారు? అనేదాన్ని ప్రతీది గూడా క్రైటీరియాకి తీసుకొని ఇంకొక ఫేజ్ అనేది పెడతారన్నట్టు. సో, ఆల్‌మోస్టు 13,000 మందికి సీట్ రాలే బ్రో. ఓకేనా. సో, తక్కువలో తక్కువ 13,000 అని కాదు గానీ, ఒక 10,000 మంది దాకా సీట్ రాలే. ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు. 11,000, 12,000, 13,000 ఈ మధ్య లోపలనే సీట్ రానోళ్ళు ఉన్నారన్నట్టు. అంటే ఎంత కాదనుకున్నా గూడా ఎగ్జాక్ట్ నంబర్‌ని పక్కకు పెడితే 10,000 మందికి సీట్ రాలేదు బ్రో. ఆఫ్టర్ ఫేజ్ 3. ఫేజ్ 3 అయిపోయిన తర్వాత 10,000 మందికి సీట్ రాలే. ఈ 10,000 మందికి సీట్ రాకపోవడానికి రీజన్ ఏందంటే కాంపిటీషన్ అనేది కాదు. సో, వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా ఇవ్వకపోవడము. ఓకేనా. సీట్లుంటాయి. సీట్లుంటాయి గానీ, ఇంతమందికి సీట్ ఎందుకు రాలే మరే అనంటే వీళ్ళు వెబ్ ఆప్షన్‌లు సక్కగా ఇయ్యలే.
ఒక కాలేజో, 2 కాలేజ్‌లో ఇచ్చిర్రు. అందుకే వాళ్ళకి సీట్ రాలే. కాబట్టి ఏందంటే ఇంకొక ఫేజ్ ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ చేయాలి అని చెప్పి మనోళ్ళ టార్గెట్ అన్నట్టు దోస్తు లోపల. కాబట్టి ఏందంటే ఇంకొక ఫేజ్ పక్కాగా పెడతారు. ఓకేనా. సో, ఆ ఫేజ్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తా. డెఫినిట్‌గా అన్ని ఫేజ్‌లు అయిపోయిన తర్వాత ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్ ఫేజ్ అనేది పెడతారన్నట్టు. ఓకేనా. కొంచెం టైం తీసుకుంటూ కొంచెం గ్యాప్ వత్తది. గ్యాప్ వచ్చిన తర్వాత పెడతారు. నేను దాని గురించి మీకు డీటెయిల్‌గా చెప్తా నెక్స్ట్. ఓకేనా. సో, స్పెషల్ ఫేజ్ లోపల కూడా సపోజ్ మన దరిద్రం బాలేక సీట్ రాలే అనుకో. ఓకేనా. స్పెషల్ ఫేజ్ లోపల కూడా మన దరిద్రం బాలేక సీట్ రాలే అనుకో. మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ కావాలి. ఓకేనా. స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ కావాలి. ఈ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే మనకున్న డ్రాబ్యాక్ ఏంది కదా అంటే స్కాలర్‌షిప్ రాదు బ్రో. ఓకేనా. స్కాలర్‌షిప్ అనేది రాదు. దాంతో పాటుగా రీయింబర్స్‌మెంట్ అంటాం కదా! ఈ రీయింబర్స్‌మెంట్ కూడా రాదు. స్కాలర్‌షిప్ అనేది రాదు. రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. ఓకేనా. సో, కాబట్టి మీరు ఈ స్పాట్ అడ్మిషన్ దాకా పోకుర్రి. ఏదైతే స్పెషల్ ఫేజ్ అని చెప్పి ఒకటుంటది గదా! ఈ స్పెషల్ ఫేజ్ లోపలనే ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ లోపల జాయిన్ అయిపోర్రి. ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ అంటే మీరు గవర్నమెంట్ కాలేజ్‌లు చూజ్ చేసుకోర్రి. గవర్నమెంట్ కాలేజ్‌లు చూజ్ చేసుకోర్రి. ట్రై చేయరి గవర్నమెంట్ కాలేజ్‌లకి. రాలేదు అంటే అట్‌లీస్ట్ ప్రైవేట్ కాలేజ్‌లన్నా లాస్ట్ ఆప్షన్ కింద ఇస్తే, ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ ఒస్తది. స్కాలర్‌షిప్ ఒస్తది. ఓకేనా. గవర్నమెంట్ అనేది మీ ఫీజు కడతది. దాంతో పాటు ఎంతో కొంత మీకు స్కాలర్‌షిప్ గూడా ఒస్తదన్నట్టు. సంవత్సరానికి సెమ్‌కి 4000 3000 ఎంతో ఉంటదన్నట్టు. ఓకేనా. సో, స్కాలర్‌షిప్ ఒస్తదన్నట్టు. దాంతో పాటు రియంబర్స్‌మెంట్ ఒస్తది. మీ ఫీజు గవర్నమెంటే కడతది. అది గాకుండా స్టూడెంట్‌కి పైసలు గూడా ఇస్తదన్నట్టు స్కాలర్‌షిప్ లోపల. ఓకేనా. ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పోతే ఏమైతదంటే నీకు స్కాలర్‌షిప్ రాదు. ఫీ రియంబర్స్‌మెంట్ కాదు. ఫీ రియంబర్స్‌మెంట్ రాకపోతే నువ్వేం జేయాలే? కాలేజ్ ఫీ ఎంతుంటే అంత ఫీజు నువ్వే కట్టాల్సుంటది. స్పాట్ అడ్మిషన్‌కి పోతే. ఓకేనా. సో, కాలేజ్ ఫీజ్ ఎంతుంటే అంత నువ్వే కట్టాలే. అండ్ ఇంకొకటి స్కాలర్‌షిప్ రాదు గాబట్టి మనకు ఆ బుక్కులకో, ఎగ్జామ్ ఫీజులకో ఆ పైసలు గూడా మనమే కట్టుకోవాల్సుంటది. కాబట్టి ఇబ్బందయితదని నేను జెప్తున్నా. సో, గవర్నమెంట్‌కు ట్రై జేయరి స్పెషల్ ఫేజ్ లోపల. లాస్ట్ ఆప్షన్ కింద ప్రైవేట్ గూడా ఇచ్చేసేయరి. ఓకేనా. స్పెషల్ ఫేజ్ లోపల మనకు స్కాలర్‌షిప్ ఒస్తది. రియంబర్స్‌మెంట్ ఒస్తది. ఏదైనా స్పాట్ అడ్మిషన్‌కి పోతా అంటే దానికి మనం ఏం జేయలేము. స్పాట్ అడ్మిషన్స్ మనకి చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజ్ లోపల ఓకేనా. సో, చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజ్ లోపలయితే ఉంటది. ప్రైవేట్ కాలేజ్ లోపల ఉంటదన్నట్టు. సో, అక్కడికి పోతే నువ్వు గవర్నమెంట్ సీట్ అయినా గూడా ఎంత ఫీ ఉంటే అంత కట్టాలే. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్‌ల ఫీ గూడా మనకు గవర్నమెంట్ కాలేజ్‌లలో గూడా ఫీ ఉంటది. ఆ ఫీజ్ ఎంతుంటే మనం అంత కట్టాలన్నట్టు. ఓకేనా. సో, అది ముచ్చట. అండ్ మనకి స్పాట్ అడ్మిషన్ ఉంటది. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి స్పెషల్ ఫేజ్ ఉంటది. స్పెషల్ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా సీట్లు మిగిలుంటే స్పాట్ అడ్మిషన్ పెడతారు. సో, ఇవే మనకు 2 ఆపర్చునిటీస్. స్పెషల్ ఫేజ్ అనేది ఒకటి. స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రాకపోతే స్పాట్ అడ్మిషన్ అనేది ఒకటి. ఓకేనా. సో, ఈ 2 ఉంటాయి. సో, ఒకవేళ ఈ రెండిట్లో సీట్ రాలే అనుకో ఓకేనా. మనకి డిగ్రీ ఓపెన్‌లో చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి మనకి ఉంటదన్నట్టు. బీఆర్ఏఓయూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉంటది. సో, ఈ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మనకి డిగ్రీ అయితే ఓపెన్ లోపల చేసుకోవచ్చు. కాలేజ్ పోవాల్సిన అవసరం ఉండది. సో, మీరు డైరెక్ట్ పోయి ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతది. సో, మీరు ఓపెన్‌లో చేద్దాం అనుకున్నా కూడా ఓపెన్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనకేంది స్పెషల్ ఫేసు. అది రాకపోతే స్పాట్ అడ్మిషన్స్. లేదు బ్రో స్పాట్ అడ్మిషన్‌కి బాగా పైసలయితున్నాయి అని అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఓపెన్ డిగ్రీకి పెట్టుకోర్రి. ఓకేనా. మనకు బీఏ ఉంటది. బీకామ్ ఉంటది. ఓకేనా. సో, బీఏ, బీకామ్ మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయన్నట్టు. దానికి ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ 7థ్ జూన్ ఓకేనా. 17థ్ జూన్ ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి స్టార్ట్ అయిపోయినాయి. 17థ్ జూన్ 2026 నుండి. సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఆగస్ట్ 7 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. ఈ డేట్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. కానీ ఎక్స్‌టెండ్ కాకముందుకే ఇగ మీకు సీట్ రాదు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల. మనకు బీఏ ఉంటది. బీకామ్ ఉంటది. బీఎస్సీ ఉంటది. మనకు 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. 6 సెమిస్టర్‌లుంటాయి. ఇంగ్లీష్ మీడియం లోపల మనకి కోర్స్ అవైలబుల్ ఉంటది. తెలుగు మీడియం లోపల కోర్స్ అవైలబుల్ ఉంటది. ఉర్దూ మీడియం లోపల ఉంటది. మీరు ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పాలిటెక్నిక్ క్వాలిఫై అయిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిప్లొమా 2 ఇయర్స్ చేసినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, దాంతో పాటుగా ఓపెన్ ఇంటర్ లోపల చదివినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా. బీఎస్సీ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! బీఎస్సీ ఇంటర్మీడియేట్ లోపల సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు ఈ డిగ్రీకి.
ఓకేనా. సో, ఓపెన్ లోపల ఏసుకోవచ్చు. మనకి ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే ఫస్ట్ ఇయర్ 3,200 ఉంటది ఫీజు. ఓకేనా. సెకండ్ ఇయర్ 3,000 ఉంటది. థర్డ్ ఇయర్ 3,000 ఉంటదన్నట్టు. ఓకేనా. ఇది గాకుండా మీరు ఒకవేళ సైన్స్ సబ్జెక్ట్ లోపల ప్రాక్టికల్స్ ఉంటాయి గదా! సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటే సైన్స్ సబ్జెక్ట్ లోపల ప్రాక్టికల్స్‌కి 1,600 అయితే ఉంటదన్నట్టు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. మ్యాథమెటిక్స్ లోపల రూ. 800 అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి స్టాటిస్టిక్స్‌కి రూ. 800 ఉంటది. ఇదంటే ఏందంటే ప్రాక్టికల్ ఫీ. ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ అంటాం. దాంతో పాటుగా ఇది రూ. 4,000 మనకు కంప్యూటర్ అప్లికేషన్ లోపల ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, ఎంత కాదనుకున్నా మీకు అరౌండ్ ఎంత ఫీ ఖర్చయితది గదా! అంటే ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ ఒక 10,000 అయితది బ్రో. ఓపెన్ లోపల ఏస్తే. 10,000, 20,000, 30,000 మొత్తం మీరు డిగ్రీ 30,000ల కంప్లీట్ చేస్తారన్నట్టు. కానీ ఏందంటే కాలేజ్‌కి పోవుడుండదు. డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసుకోవాలి. ప్రాక్టికల్ ఉంటే అటెండ్ కావాలి. దట్స్ ఇట్. సో, ఇది ముచ్చట. మీరు మన ఛానెల్‌ని ఫాలో అయ్యారనుకో తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఆల్రెడీ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా నేను చెప్తా. అండ్ దాంతో పాటుగా తెలంగాణ దోస్తుకు సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా చెప్తా నేను. అండ్ ఇంకొకటి అసలు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీకు చెప్పిర్రా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పుర్రి. మోస్ట్‌లీ ఎవరైతే చెప్పుండరు. ఓపెన్ యూనివర్సిటీ ఉంటది అని చెప్పి మీకు తెలిసుంటది గానీ, ఇట్లా వీడియో చేసి క్లియర్‌గా మీకు స్పెషల్ ఫేస్ ఉంటదని చెప్పి, స్పెషల్ ఫేస్ తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉంటదని చెప్పి, స్పాట్ అడ్మిషన్‌ల సీట్ రాకపోతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటదని చెప్పి ఎవరు చెప్పుండరు మోస్ట్‌లీ. ఎవరైనా చెప్పిర్రా? మనమే చెప్పినామా? అనేది కింద కామెంట్ జేయుర్రి. ఓకేనా? సో, ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్ జేయుర్రి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయుర్రి. వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ జేయుర్రి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.